హాయ్, తామర విత్తనాలు వేశాను. ఒక 6 తీసుకొచ్చి వేశాను. వాటిలో 2 ఫ్లరిష్ అయ్యాయి. ముందు చిన్న గాజు గ్లాసులో వేశాను, తర్వాత టబ్లోకి మార్చాను. యాక్చువల్లీ ఇవి కొంచెం పెద్దవైన తర్వాత అప్పుడు టబ్కి సంబంధించి బురద మట్టి ఏదైనా తీసుకొచ్చి అండ్ వర్మీ కంపోస్ట్ ఇలాంటివి తీసుకొచ్చి అడుగు ఒక లేయర్లా వేస్తాను. ప్రస్తుతానికి ప్యూర్ వాటర్లోనే వీటిని పెంచుతున్నాను నేను. 2 వచ్చాయి, రియలీ హ్యాపీ. ఇంకొక 6 తీసుకొచ్చి కూడా వేద్దాం అనుకుంటున్నాను. 15 days ఇలా వచ్చితే కనుక అప్పుడు ఇవి తగినట్టుగా ఆకులు అవి వచ్చి బాగుంటుంది మొక్క. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మన మిద్దె తోట గార్డెన్లోకి వచ్చాము. చాలా కాలం అయింది. సో ఒకసారి మళ్ళీ మీకు వచ్చిన పరిచయం చేస్తాను. టమాటా పువ్వులతో ఉంది. సో టమాటాలను ఒక 1 weekలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మన దగ్గర ఒక 20 టమాటా మొక్కలు ఉన్నాయి. సో ఈ 20 మనం జాగ్రత్తగా కనుక మెయింటైన్ చేసుకుంటే మనకు మంచి ఈల్డ్ వస్తుంది. ఇది గులాబీ పూలు కోసేసాం. ఇది పొట్లబాదు. 5 మొక్కలు వస్తున్నాయి ఈ డ్రమ్లోను. ఈ 5 మొక్కల్ని మనం జాగ్రత్తగా కీపప్ చేయాలి. ఒక 2 months పడుతుంది మొత్తం అది ఎదిగి ఫ్లరిష్ అవడానికి. ఒక 2 months పడుతుంది. ఇది గులాబీ మొక్క, కాశ్మీరీ రోజ్. ఈ పక్కన కొమ్మలు విరిగిన తర్వాత వాటిని తీసుకొని జాగ్రత్తగా వేశాను, కానీ అవి రాలేదు సరిగ్గా. దొండపాదు 3 మొక్కలు వచ్చాయి. 3 కూడా బాగానే గ్రో అవుతున్నాయి. సో మనం మొన్నే దొండకాయలు కోసాము. సో ఈ దొండపాదు మనకు బాగానే ఫ్లరిష్ అయింది. మనం ఈ సీజన్లో ఈ దొండ నుంచి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గులాబీ మొగ్గలు బాగున్నాయి. గులాబీలు ఈసారి కడి నుంచి తీసుకొచ్చినవి చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. జామ, ఇది తైవాన్ జామ. సో 2 పిందెలు వచ్చాయి. బాగుంది, వెరీ నైస్. ఒక 1 year నుంచి జాగ్రత్తగా వాటర్ వేస్తూ దీని నుంచి చేస్తున్నాను. దీనికి బచ్చలి కిందన. దానిమ్మ ఒక 1 year నుంచి దానిమ్మని నేను జాగ్రత్తగా పెంచుతున్నాను. సో కాయలు అవి కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇంకో ఇవన్నీ పిందెలు. సో మనం ఈ ఏడాది ఒక 5-6 దానిమ్మకాయలను మనం ఒక 1 monthలో తీసుకోవచ్చు. టేబుల్ నిమ్మ పువ్వులు చాలానే వచ్చాయి. సో ఈ టేబుల్ నిమ్మ ఒక చిన్న నిమ్మకాయ 10 నిమ్మకాయలకి ఈక్వలెంట్గా పులుపుగా ఉంటుంది అని చెప్పి మనకి అమ్మేటప్పుడు ప్రామిస్ చేశాడు వాడు. సో పువ్వులు బాగా వస్తున్నాయి. కనీసం 10 కాయలైనా మనం ఈ సీజన్లో చూడవచ్చు. సో చిక్కుడు, టమాటా, వంగ. ఈవేళ మొత్తం గోంగూర, ఈ టబ్లోనూ గోంగూర అంతా కోసాము, ఈ టబ్లోనూ కొంత గోంగూర కోసాము. ఈవేళ మనం గోంగూర పప్పు చేసుకుంటున్నాం. సో మనం మిద్దె తోటలోంచి చక్కగా అవి ఇవి కోసుకుని వెళ్ళి వండుకుని తినడం అనేది మంచి హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇది కూడా టమాటా, ఇది వంగ, ఇది ఆనప, ఇది టమాటా, ఇది ఆనపే, ఇది రోజ్. సో మనకి ఏడాది రోజ్ మటుకు బాగా 13 మొక్కలు కొన్నాను కడియంలో. మనకి 10 మొక్కలు బాగా బ్రహ్మాండంగా సెట్ అయ్యాయి. బీర ఇందులోంచి 5 మొక్కలు వచ్చాయి. 5 కూడా అలాగా పెద్దవవుతున్నాయి కలిసి. ఈ ఏడాది మనం ఈ సీజన్లో బెండ కూడా ఈల్డింగ్ బాగానే తీసుకోవచ్చు. బీర కూడా మనం ఈల్డింగ్ బాగా తీసుకోవచ్చు.
పారిజాతం మొక్కలు మనకి మనం వేయకుండా వచ్చేస్తున్నాయి టబ్స్ నిండాను. మొన్నే ఒక 10-15 పారిజాతం అందరికీ ఇచ్చాను నేను. సో వీటిని మనం కొంచెం డెవలప్ చేసి ఏదైనా గుళ్ళ దగ్గరే ఉన్న గుళ్ళలోకి తీసుకెళ్ళి పాతిపెట్టాము అంటే ఆ గుళ్ళకి దేవుడికి పూజకి వాడికి కూడా పనికొస్తాయి, పూజకి కూడాను. సో ఇలా పెరిగిపోతున్న వాటిని ఒక రేంజ్కి పెంచిన తర్వాత తీసుకెళ్ళి దగ్గర దేవాలయాల్లో పాత్రలు ఉన్న కార్యక్రమం పెడదాం అనుకుంటున్నాను. మిరప. సో మిరప చాలా కాల్చి రావట్లేదు అనుకున్నాను, కానీ ఇప్పుడు మిరప అందుకుంది. సో మనకి మిరప రావడం మొదలుపెట్టింది. వన్స్ మిరప రావడం మొదలుపెట్టింది అంటే మిరప చాలా బాగా వస్తుంది. మన దగ్గర 2-3 మొక్కలు ఉన్నాయి మిరప. సో 3 కూడా ఈల్డింగ్ ఇవ్వడం మొదలుపెట్టాయి. సో మిరపకాయలు బాగా వస్తున్నాయి. నేను ఈ సీజన్ ఎక్స్పెక్ట్ చేయలేదు వీటిని, ఇంకా ఒక ఇయర్ పెరిగితే కానీ రావేమో అనుకున్నాను, కానీ ఈ ఇయర్ మిరప బాగా రావడం మొదలుపెట్టాయి. ఇది మందార, నేను చాలా పెద్ద పువ్వు పూసింది. ఇది వంకాయ. సో చూడండి, వంగ చాలా పువ్వులు పూసింది. అట్ ఏ టైం కనీసం ఒక 20 వంకాయలైనా వచ్చేటట్టుగా దీనికి ఫ్లవరింగ్ ఉంది. సో వంకాయలు మనకి చాలా బాగా వర్కౌట్ అయ్యాయి, అందుకనే వంగ మొక్కలను బాగా వేసాను. మన దగ్గర ఒక 30 వంగ మొక్కలు ఉంటాయి. మందార పువ్వులు కూడా పూజ చేసుకోవడానికి తగ్గట్టుగా చక్కగా రోజుకి 2-3 వస్తున్నాయి. పారిజాతం అయితే ఇంకా మనకి పువ్వులు రాలేదు, ఒక రేంజ్కే మొక్క ఎదిగింది. మనకి వంగ బాగా వర్కౌట్ అయింది ఏడాది, బీర బాగా వర్కౌట్ అయింది. ఇది ఆనపనుకుంటాను, పువ్వులు ఉన్నాయి, ఇంకా కాయమి ఫ్లరిష్ అవ్వలేదు పుట్టిగాను. ఇది ఆకాకరకాయ పాదుకి ఈ ఆనప కంబైన్ చేసాను. ఇది కాకర కూడా ఈ ఏడాది బాగానే అందుకుంది. ఆల్రెడీ ఒక పాదు ఉండగా మళ్ళీ ఇంకో మొక్క కూడా మొదలైంది పక్క నుంచి, ఇంకో రెండు మొదలయ్యే పక్క నుంచి. ఈ రెండింటిని కూడా డెవలప్ చేసాము అంటే కాకర కూడా మనకి ఈ సీజన్లో బాగానే వస్తుంది. సో ఫ్రెండ్స్, మీ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, కొన్ని కూరగాయలైనా వారానికి 2 రోజులు వచ్చేటట్టయినా మనం ఇంట్లో టెర్రస్ మీద పెంచుకుంటే కనుక ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది, మంచి హాబీగా కూడా ఉంటుంది. బాయ్. హ్యాపీగా బాగా స్పెండ్ చేయండి అందరూ కూడాను. బీ పాజిటివ్ ఆల్వేస్. బాయ్.